నేటి క్రైస్తవ జీవితాలు పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? మరి పరిశుద్ధ గ్రంథం బాధపడుతూ తన యొక్క ఆవేదనను చెప్తుంది. దేవుడి దగ్గర అడిగినప్పుడు పరిశుద్ధ గ్రంథం దేవుడి దగ్గర అడిగినప్పుడు వాక్కులు పొందుకొని మాట్లాడడానికి వస్తుంది. గ్లోరీ పరిశుద్ధ గ్రంథం. నన్ను కనుగొనడానికి ఒకతను తన జీవితాంతం కష్టపడి ఒక అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. అనేక మంది భక్తులు నా ఉనికిని ముందు తరాలకు ఉండాలని, దేవుని కోసం తెలుసుకోవాలని చెప్పేసి వారి జీవితాన్ని, వారి సంపదను, వారి బలమును త్యాగం చేసి నన్ను ఈ భూమి మీద 724 భాషల్లో ముద్రించారు. కొత్త నిబంధనను 1617 భాషల్లో ముద్రించారు. అంతేకాకుండా నాలో ఉన్న పుస్తకాలను విడివిడిగా 1248 భాషల్లో ముద్రించారు. మన భారతదేశంలోనే నన్ను సుమారు 74 భాషల్లో ముద్రించారు. క్రొత్త నిబంధనను 92 భాషల్లో ముద్రించారు. ఇంతమంది కష్టపడి ఇన్ని భాషల్లో ముద్రించడానికి కారణం ఏంటంటే అందరూ దేవుని కోసం తెలుసుకొని వారి మనసు మార్చుకొని అనేకులను దేవుని వైపు త్రిప్పుతారని. కానీ నేటి క్రైస్తవులను చూస్తూ ఉంటే మా బైబుల్స్ చాలా బాధపడుతున్నాయండి. అందులో నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుందో చూడండి. ఈరోజు మా పాపది అన్నప్రసన్న వేడుక. చాలా మందిని పిలిచాను, చాలా మంది వస్తారు. ఇప్పుడు ఈరోజు మా పాప ఏది ముట్టుకుంటే జీవితంలో సాధిస్తుందట. చూద్దాం ఏం ముట్టుకుంటారు. మాటలు పాస్టర్ గారు వచ్చారండి. పాస్టర్ గారు కూర్చోండి. స్టార్ట్ చేయండి. పెన్ ఉన్నది, అన్నం ఉన్నది, బంగారం ఉన్నది. నేను మర్చిపోయినా ఏంటిది, డబ్బులు. మెయిన్ విషయం మర్చిపోయినా, డబ్బులు ఉన్నాయి. ఇంకేదో మర్చిపోయినా, ఏం మర్చిపోయినా, బైబిల్ మర్చిపోయినా. ఇక్కడ బైబిల్ ఉన్నదా? ఫస్ట్ బైబిల్ కదా. నేను మమ్మల్ని పాపం తీసుకురండి. తిండి పొద్దులు అవుతుంది. బంగారం ముట్టుకో, డబ్బులు ముట్టుకో బిడ్డ, డబ్బులు ముట్టుకో బాగా. అబ్బా శబాష్, హైలైట్. ఫస్ట్ గారు పాప బయట ముట్టుకున్నది. మంచిగా కదండి, మంచి భక్తి పర్వాలు అయ్యేటట్టు. అవునవును. చూశారు కదండి, ఆ పాప బైబిల్ చదువుకున్నందుకు ఆ తండ్రి నవ్వలేక నవ్వుతూ పాస్టర్ గారితో అంటున్నాడు. ఇప్పుడు మనలో మాట ఒకటి అనుకుందాము. ఆ బిడ్డ చిన్నప్పుడే బైబిల్ ముట్టుకుంది కదా, ఒకవేళ పెద్ద అయ్యాక డాడీ దేవుడు నన్ను పట్టుకున్నాడు, నేను దేవుని పరిచర్య చేస్తాను, దేవుని సేవ చేస్తాను అంటే ఆ తండ్రి ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ తండ్రి సంతోషంగా సేవకు పంపిస్తాడా అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ఫ్యూచర్లోకి తీసుకెళ్తాను. ఆ తండ్రి బిడ్డల సంభాషణ మీరు చూడండి.
అందరికీ వందనాలు. నేను చిన్నప్పుడు నా అన్నప్రసన్నప్పుడు నేను బైబిల్ పట్టుకున్నానంట. అప్పుడు అదేదో తెలియక పట్టుకున్నా. ఇప్పుడు కానీ నాకు బైబిల్ గురించి తెలిసి పట్టుకున్నాను. ఏంటంటే నేను బైబిల్ మొత్తం చదివాను. నా జీవితాన్ని మార్చేసింది బైబిల్. నేను కూడా అందరిలాగానే పెద్ద పెద్ద చదువులు చదివి బాగా ఉద్యోగాలు చేసి బాగా సంపాదించాలనుకున్నాను. కానీ బైబిల్ చదివాక డబ్బులు జాబ్స్ కన్నా పరిచర్య ఇంకా బెటర్ అనుకున్నాను. పరిచర్య చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను మా డాడీ పర్మిషన్ అడగాలనుకుంటున్నాను. మా డాడీ కూడా సంతోషిస్తారనుకుంటున్నాను. డాడీ, నేను బైబిల్ చదివాను డాడీ. దేవుడు నాతో మాట్లాడాడు. నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను. ఏంటిది? పరిచర్య చేస్తావా? అవును డాడీ. పరిచర్య నీకు చదివించి పరిచర్య చేయడానికి నేను అది కాదు డాడీ, దేవుడు నాతో మాట్లాడాడు. అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించుకొస్తే నాకు ఇంతనే అక్కడ మంచిర్యాల ఫ్లాట్ బెల్ల పొలాలు కావాలనుకుంటే నువ్వు పరిచర్య చేస్తాను. అది కాదు డాడీ, దేవుడు పరిచర్య చేయాలని నాకు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు డాలర్లు సంపాదించినప్పుడు అంబానీ చేస్తా ఉంటాను, బిచ్చారని చేస్తాడమ్మో కదా. లేదు నడుపో. అది కాదు డాడీ. నువ్వు చదువుకోమాడు. మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేస్తుంది, మంచిగా ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటే పరిచర్య చేస్తాను. ఇప్పుడు నాకు ఏం చేయాలి అసలు అర్థమైంది. చాలా టెన్షన్ అవుతుంది నాకు అసలు. చూసారా అండి, ఆ తండ్రి ఆ బిడ్డ పరిచర్య చేస్తా అంటే సంతోషించి పంపించాల్సింది పోయి నాకు డబ్బులు ఉండవు, నాకు డాలర్లు రావు, మరి నా బిడ్డకి పెళ్ళైతుందో కాదో అనేసి బాధపడతా ఉన్నాడు. జీవం గల దేవుని నమ్ముకున్నాం కదండి. మీ ఇంట్లో మీ పిల్లలు పరిచర్య చేస్తారంటే ఎంతమంది ఆనందంగా పంపిస్తారు ఒకసారి చూసుకోండి. ఇంతేనా అండి నా బాధలు? ఇంకెన్నని చెప్పమంటారు? ఇంకెన్నని చెప్పమంటారండి? ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే బైబిల్ని పట్టుకొని నడవడానికి చాలా షేమ్గా ఫీల్ అవుతున్నారండి, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. నలుగురిలో బైబిల్ని పట్టుకోవడానికి ఏదో రకంగా ఫీల్ అవుతా ఉన్నారు. అసలు బైబిల్ అంటే ఏంటండి? దేవుని వాక్యమే కదా. మరి దేవుని వాక్యాన్ని పట్టుకొని నడవడానికి సిగ్గెందుకండి? ఇప్పుడు మిమ్మల్ని ఒక ఆరాధనలోకి తీసుకెళ్తాను, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అందరికీ వందనాలు. మీరందరూ మీ జీవగ్రంథాన్ని తీసుకొచ్చుకున్నారా? ఒకసారి మీ అందరూ మీ జీవగ్రంథాన్ని ఎత్తి చూపించండి. ఇది పరిశుద్ధ గ్రంథము, 2 అంచుల గల వాడి గల ఖడ్గము. ఏంటమ్మా ఈ విడ్డూరం? అమ్మా, ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? అదే తల్లి, అందరేమో బైబుల్స్ ని చేత పట్టుకొని ఎత్తి పట్టారు, కానీ నీ చేతిలో చూస్తే ఫోన్ ఉందేంటి? నీకు తెలియదా? ఇందులోనే బైబుల్ ఉంది. ఇందులో బైబుల్ ఒకటే ఉందా తల్లి? లేదు, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఉంది, స్నాప్చాట్ ఉన్నది, టిక్టాక్ ఉంది. ఓకే, మంచిది. డబ్బులు ఉన్నాయా? పాటలు ఉన్నాయా? సినిమాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. సరే, అవన్నిటిని కింద పెట్టేసి ఒక బైబుల్ని మాత్రమే చేద్దాం, పైకి పట్టు. మరి ఇదేలా సాధ్యమవుతుంది తల్లి? నువ్వు బైబుల్ తెచ్చుకోపోతే నీ చేతిని తీసుకొని నీ పక్కన వాళ్ళ బైబుల్ పట్టుకోగాని అపవిత్రమైన ఫోన్లో బైబుల్ ఉందని మాత్రం చెప్పమాకు. ఈ కాలంలో చూసుకున్నట్టయితే ఫోన్ అనేది ప్రతి పాపానికి గృహమై ఉన్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఫోన్లో పెట్టుకొని ఫోన్ని పవిత్రం అనకండి. అదేవిధంగా ఇంకా ఎన్నే చెప్పమంటారండి నా బాధలు. ఒకటి ఇంకా చూసుకున్నట్లయితే చాలా మంది ఏ రకంగా ఉన్నారనంటే ఆరాధన జరుగుతూ ఉంటే సమయానికి అసలే రారు. కొంతమంది ఏమో పాటలు, కొంతమంది వాక్యం టైంకి వస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది చదువు వచ్చిన వారికంటే చదువు రాని వారే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చదువు రాని వారికి చదువు రాకపోయినా కానీ బైబిల్ని నలుగురిలో సిగ్గుపడకుండా మంచి వాళ్ళు చేత పట్టుకొని వస్తారండి. వాళ్ళు ఇంట్లో కూడా బైబిల్ని చాలా పవిత్రంగా చూస్తారు, ఇది దేవుని వాక్యం అని. కానీ చదివచ్చిన వారు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వాళ్ళు బైబిల్ని చేత పట్టుకోవడానికే సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఎన్నో చెప్పమంటారండి. ఒకసారి మిమ్మల్ని ఇంకొక దగ్గరికి తీసుకెళ్తా, ఒకసారి చూడండి. అక్కడ చూసారా, పాటలు నడుస్తూ ఉన్నాయి, ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు.
వాక్యం స్టార్ట్ అవుతా ఉంది, ఇప్పుడు ఒకరు వస్తూ ఉన్నారు. కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే పాటలకు ఉంటే సరిపోతుంది, వాక్యానికి అవసరమా అనుకుంటారు. కానీ అవసరమేనండి. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే పాటల టైంకి ఏం పోతాం, వాక్యానికి పోతే సరిపోద్ది కదా అనుకుంటారు. కానీ కాదు, పాటల ద్వారా దేవుణ్ణి మనం మహిమపరిస్తే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రెండింటిని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మందిరానికి సమయానికి వచ్చి సమయానికి వెళ్తాం. ఇది ఒక్కటే అనుకుంటున్నారా అండి? ఇంకెన్ని బాధలని చెప్పమంటారు? అదిగో చూడండి, ఇక్కడ ఎవరో బైబిల్ మర్చిపోయారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారో చూద్దాం. ప్రతి ఆదివారము బుక్ స్టాల్లోనైనా బైబిల్స్ అన్నిగానం ఉండే కానీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఆదివారము పాస్టర్ గారి రూమ్లో ఇలాంటి మర్చిపోయిన బైబిల్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారో చూడండి. బైబిల్ మర్చిపోయినట్టున్నారే, పేరు చూద్దాం. ఉమ్మనా? ఓహో, ఈ అమ్మాయా? సరే, ఒకసారి ఫోన్ చేసి చెప్పుదాం. మర్చిపోయింది కదా. హలో హలో అమ్మా. ఎవరు అమ్మ అంటున్నావు? అమ్మ నేనమ్మా, పాస్టర్ గారమ్మా. అమ్మ అంటే నేను అంటే నీ పేరు లేదా? అమ్మా నేనమ్మా, పాస్టర్ గారమ్మా. వినిపించట్లేదా? పాస్టర్ గారు మీరా? బాగున్నారా? నేను నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. బాగా రోజులైతే నీతో మాట్లాడలేక. అందరు బాగున్నారా పాస్టర్ గారండి? అదేంటమ్మా, ఇందాకే కదా నువ్వు చర్చికి వచ్చావు ఇక్కడికి, మళ్ళీ ఇదేంటి బాగా రోజులు అవుతుంది అంటున్నావు? పాస్టర్ గారు మీరా? నేనే అమ్మా, ఇందాక వచ్చావు కదా చర్చికి. పాస్టర్ గారు, నేను వేరే పాస్టర్ అనుకున్నాను. వేరే పాస్టర్? అదేంటమ్మా వేరే పాస్టర్ అంటున్నావు? ఇందాకనే కదా చర్చికి వచ్చినావు. లేదమ్మా, మీరే పాస్టర్ గారు, నేను మిమ్మల్ని అంటున్నాను. సరే అమ్మా, సరే. అయితే ఏం లేదమ్మా, ఇందాక నువ్వు చర్చికి వచ్చినప్పుడు బైబిల్ మర్చిపోయి పోయినావు కదా, అందుకే నీకు ఫోన్ చేసాను. అవునా పాస్టర్ గారు? లంచ్ టైం కదా, అందుకే టైం అయిందని లంచ్ చేద్దామని ఇంటికి వెళ్ళాను. నేను మళ్ళీ సండే వస్తాను, సండే తీసుకుంటాను అయ్య గారండి. సరే అమ్మా, ఇక్కడ చర్చిలోనే ఉంటుంది, తీసుకొని. ఓకే పాస్టర్ గారు. చూసారా అండి, బైబిల్ మర్చిపోతే మళ్ళీ ఆదివారం తీసుకుంటుందట. అదే బైబిల్ ప్లేస్లో ఏ ఫోను లేక బీరువా తాళాలో పర్సో మర్చిపోతే అలానే తీసుకుంటుందా అండి? వెంటనే ఉరికొచ్చి పాస్టర్ గారు నా ఫోన్ మిస్ అయింది లేక నా తాళాలు మిస్ అయ్యాయి చూడండి అని చెప్పేసి తను చూసేది కాక అక్కడ ఉన్న వారందరినీ పరిచయం చేస్తారు. చర్చ్ అంతా జల్లడ బట్టి చూపిస్తారు. అయినా దొరకకపోతే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి, నేను ఆ కెమెరా దగ్గర కూర్చున్నా, నేను ఈ కెమెరా వైపే వెళ్ళినా అని చెప్పేసి అది దొరికే వరకు వాళ్ళని విసిగిస్తూ ఉంటుంది. కానీ బైబుల్ అనేసరికి చూడండి ఆదివారం తీసుకుంటారంట. అంటే ఆవిడకి ఈ సోమవారం నుండి శనివారం వరకు బైబుల్తో పనే లేదు. ఇగో ఇలా ఉన్నారండి భక్తులు. ఇది ఒకటేనా? ఇంకెన్ని చెప్పమంటారు నా కష్టాలు. ఇంకా ఇప్పుడు కొంతమంది చూసుకున్నట్లయితే ఆదివారం చర్చికి వస్తారు, ఇంటికి వెళ్ళి ఆ బైబుల్ ఎక్కడ పెడతారని కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. తిరిగి మళ్ళీ ఆదివారం వచ్చి సమయం టైం అవుతూ ఉంటే కదా నా బైబుల్ ఎక్కడుంది అనేసి హడావిడిగా వెతుకులాడుతూ ఉంటారు. ఇంకెన్నని చెప్పమంటారండి? ఒకసారి మీకు ఇంకొక ఉదాహరణగా చూపిస్తాను, చూడండి. ఐదు 500, 1000, 2000 మొత్తం కలిపితే మా ఆయన జోబుల నుంచి కొట్టేసిన డబ్బులు 3500 అయినాయి. అబ్బా, ఈ 3500 అయితే డబ్బులు కొట్టేసిన అసలు ఇంతకీ ఎక్కడ దాచిపెట్టుకోవాలి? నా దగ్గర దాచిపెట్టుకోవడానికి అసలు ప్లేస్ అయితే లేదు. ఇల్లంతా ఏడ దాచిపెట్టుకున్న ఎత్తుకులాడేటోళ్ళే ఉన్నారు. వంటరంలో పోపు డబ్బాలో పెడదామా? నీడు తప్పితే ఎవరు తీస్తారా డబ్బా? వద్దులే, పోయినసారి పెట్టినప్పుడే అది ఎవరు తీసిరో తెలియలేదు, ఇంతవరకు దొరకలేదు అది ఎవరు తీశారో. బీరువాలో పెట్టి లాకర్లో వేసి తాళాలు నా దగ్గర దాచిపెట్టుకుంటే అయిపోతుందిగా. వద్దులే, తాళాలు నా దగ్గరే ఉన్నాయా? వాళ్ళందరి దగ్గర ఉన్నాయా? వాళ్ళు ఎవరైనా నాకు ఎప్పి తీస్తారా తాళాలు? మరి ఎక్కడ దాచిపెట్టు? మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్పాను. పోయినసారి ఫ్రిడ్జ్లో పెడితేనే అది ఎవరు తీసారో ఇంతవరకు తెలియలేదు. అసలు ఎక్కడ పెట్టాలి పైసలు? ఈ 3500 మా ఆయన జేబులో నుంచి అయితే కొట్టేసినా కానీ పైసలు ఎక్కడ పెట్టాలి? ఏ ప్లేస్ ఉంటుంది? ఏ ప్లేస్లో అయితే ఎవరు తీయకుంటుంటారు? మంచి ఆలోచన వచ్చింది. బైబుల్ అవి పెడితేనైతే బైబుల్ ఎవరు తీయరు. నా బైబుల్ నేను తీయడానికే నాకు అలా అవుతుంది. ఇంకే నా బైబుల్ ఎవరు తీస్తారులే. ఇంత
అండి, ఆవిడ నా దగ్గరకు వస్తే నన్ను తీసి చదవడానికి వస్తుందేమో అనుకున్నాను. మహాతల్లి వాళ్ళ ఆయన దగ్గర నుండి డబ్బులు కొట్టేసిందంట. గొప్ప ఇల్లాలివమ్మ నువ్వు. రేపు పొద్దున వాళ్ళ ఆయన వచ్చిన డబ్బులు ఏమన్నా తీసావా అని అంటే ఆ బైబుల్ మీద ఒట్టు నేను తీయలేదని తిరిగి నా మీదే ఒట్టేస్తుంది. అలా ఉన్నారండి ఈనాటి గొప్ప భక్తులు. ఇంకెన్న చెప్పమంటారండి నా కష్టాలు. అసలు మమ్మల్ని ముద్రించేటప్పుడు, మమ్మల్ని తయారు చేసేటప్పుడు మేము ఏమనుకుంటాం తెలుసా? మేము ఏ భక్తుల దగ్గరికి వెళ్తాము, ఏ భక్తురాల దగ్గరికి వెళ్తాము, వారు మమ్మల్ని ఎన్నిసార్లు చదువుతారో, వారు మారు మనస్సు పొందిందే కాక అనేకులను ఎంతమందిని దేవుని వైపుకు త్రిప్పుతారో అని చాలా సంతోషంతో వస్తామండి మీ దగ్గరికి. కానీ మీరు మాత్రం మమ్మల్ని చాలా బాధపరుస్తున్నారు. మా గురించి తెలియని వాళ్ళు మమ్మల్ని చింపేస్తున్నారు, మమ్మల్ని కాల్ చేస్తున్నారు, కాలితో తొక్కి నలిపేస్తున్నారు. అయినప్పటికీ మాకు బాధ అనిపిస్తుంది. కానీ మా గురించి తెలుసుకొని కూడా మమ్మల్ని చక్కగా యూజ్ చేసుకోకుండా, మమ్మల్ని హక్కున చేర్చి దేవుని వాక్యాన్ని చదువుకోకుండా మమ్మల్ని ఇలా ఈ రకంగా యూజ్ చేసుకుంటున్నారు చూడండి. ఇలాంటి వాళ్ళని చూస్తే మాకు చాలా బాధగా అనిపిస్తుందండి. చాలా మంది అనుకుంటారు దేవుడు నాతో మాట్లాడాలి. అసలు దేవుడు ఏ రకంగా మాట్లాడతాడండి? దేవుని వాక్యాన్ని బట్టే కదా. దేవుని వాక్యమే చెప్తా ఉంది, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేనని. కానీ అది మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ పని మాత్రం మనం చెయ్యం. అది చేయకుండా దేవుడు నాతో మాట్లాడాలి అంటే ఏ రకంగా మాట్లాడతాడండి? ఇప్పటికైనా తెలుసుకోండి. మమ్మల్ని బాధ పెట్టకండి. మీ దగ్గర బైబుల్స్ లేకపోతే కొనుక్కోండి. ప్రతిరోజు బైబుల్ని చదవండి. ప్రతిరోజు దేవుడు బైబుల్ ద్వారా అంటే నా ద్వారా మీతో మాట్లాడతాడు. కాబట్టి ఇక నుండి అయినా మమ్మల్ని బాధ పెట్టకుండా, మమ్మల్ని ఏడిపించకుండా మీరందరూ మమ్మల్ని చదవాలని ఈ నా ఒక చిన్న ఆశ.